చిలకమ్మ కూతురి కళ్యాణం. చిలకమ్మ తన ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇంతలో దానికి పెళ్ళిడు వచ్చింది. పిల్ల కోరుకున్న వరుడికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది చిలకమ్మ. అందుకనే కూతురికి స్వయంవరానికి ఏర్పాటు చేసి దగ్గరలోని పెళ్లి కుమారులను ఆహ్వానించేందుకు వెళ్ళింది. దారిన వెళ్తున్న చిలకమ్మకు గుడిసెపైకెక్కి విలాసంగా కూర్చున్న కోడిపుంజు కనిపించింది. అల్లుడు అల్లుడు, రేపు నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను, నువ్వు తప్పకుండా రావాలి అని అంది. దీంతో నీ కూతురు నా అంత చక్కగా ఉండదేమో కదా అంటూ నసిగింది ఆ కోడిపుంజు. నా కూతురికేం బాబు, చక్కదనాల చుక్క కదూ అంటూ చిలకమ్మ మరో ఇంటికి వెళ్ళింది. చక్కగా పురివిప్పి ఆడుతున్న నెమలి బాబు చిలకమ్మకు కనిపించగానే, నా కూతురి స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా అని అంది. నా అంత అందగాడికి నీ కూతురా అంటూ చిరుబుర్రులాడింది నెమలిబాబు. నా కూతురు కూడా నీ అందానికేం తక్కువ కాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ. అలాగే చిలక, పావురాయి, కొంగబాబుల ఇంటికి వెళ్ళి కూతురి స్వయంవరానికి రావాలని కోరింది చిలకమ్మ. అయితే అందరూ కోడిపుంజు, నెమలి బాబులకు మళ్ళీ తలో మాట అన్నారు. అయినా కూడా చిలకమ్మ వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సర్ది చెప్పి వాళ్ళను సమాధానపరిచింది. కూతురి స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది. మరుసటి రోజు ఓ మామిడి పండ్ల తోటలో చిలకమ్మ కూతురి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి అతిలోక సుందరులు అందరూ టిప్పుటాపుగా తయారై వచ్చారు. తోటంతా సందడి సందడిగా ఉంది. కూతురి శుభకార్యంలో హడావిడిగా అటు ఇటు తిరుగుతుంది చిలకమ్మ. ఇంతలో ఓ చెట్టు కొమ్మపై వాలిన గోరింక బాబు కనిపించాడు. చిలకమ్మను చూడగానే, స్వయంవరానికి నన్ను పిలవకపోయినా నేనే వచ్చానత్తా అన్నాడు గోరింక బాబు. వస్తే వచ్చావు గాని కాళ్ళకు వేళ్లకు అడ్డుపడకుండా ఓ మూలన వెళ్ళి కూర్చోపో అంటూ చిరుబురులాడింది చిలకమ్మ. సరే అత్తా అంటూ ఓ చివర్లో వెళ్ళి కూర్చున్నాడు గోరింక బాబు. చిలకమ్మ కూతుర్ని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి వేదిక వద్దకు తీసుకొచ్చారు. నోటితో మాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్లి కొడుకుల వైపు నడిచింది. ముందుగా కోడిపుంజు, ఆ తర్వాత నెమలిరాజు, చిలక, కొంగ, మైన ఇలా ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన చిలకమ్మ కూతురు చివర్లో ఆగింది. అక్కడే ఉన్నాడు గోరింక బాబు. గోరింక కళ్ళలోకి సిగ్గు ముగ్గై చూస్తుంది చిలకమ్మ కూతురు. గోరింక బాబు కూడా మెల్లిగా కన్ను గీటాడు. అంతే, అతని మెడలో మాల వేసింది. నవ్వుతూ తల్లి దగ్గరికి చేరి వెనకన దాక్కుంది. దీంతో మామిడి తోటంతా ఒకటే గందరగోళం. స్వయంవరానికి తరలి వచ్చిన సుందరాంగుల ముఖాలన్నీ అవమాన బారిన పడిపోయాయి. వద్దు వద్దంటే ఒప్పించి మరీ తీసుకొచ్చి ఇంతలా అవమానిస్తారా అంటూ అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయారు. కూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ తాను చేసిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకొని, నాయమ్మే, నా తల్లే, నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానే. ముందే నాకు ఈ విషయం తెలిసి ఉంటే ఆ పొగరుబోతుల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలాల్సిన అగత్యం నాకు ఉండేది కాదు కదా అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది చిలకమ్మ.